అందరికీ హాయ్ అండి. ఇదిగోండి కొర్ర బియ్యం అన్నం ఇంకా ఉన్నాయి. బియ్యం అవి అయిపోయాక ఈసారి 6 కిలో ఏమో ఉంటాయంట, అవి తెచ్చుకుంటాము. ఇదిగోండి దొండకాయ వేపుడు చేసాము. మునక్కాయ సాంబారు సూపర్గా ఉంది. చాలా మాకు అది వరకైతేనేమి ఒక వారం క్రితం నుంచే స్టార్ట్ చేసింది. అయినా ఎంతగా తిన్నట్టు అనిపించేది కాదు, కానీ ఇప్పుడు బాగుంది, అలవాటైంది. అందుకని ఇవే వండుకుంటున్నాం మేమిద్దరం. దీంట్లో ఇంకా కూరగాయలు కాకుండా ఆకుకూరలు కూడా వేసుకొని వండుకోవచ్చు తెలిసింది. అందుకని తింటున్నాము. మీరు తిన్నారా? మీదేం కూర? కామెంట్ చేయండి. మునక్కాయ అయిపోయిందా? ఉన్నాయా? నేను ఇంతవరకే పెట్టుకొచ్చుకున్నానండి, అవి మూసుకురాలేక. ఆయన చక్కగా అన్నీ వేసుకొని వచ్చారు. వాటర్ పడుతున్నారు, అందుకని నాకు ఆకలే, నేను తింటున్నానని వస్తే అది ఆపేసి అన్నం పెట్టుకొచ్చుకున్నారు. ఓకేనా? మీదేం కూర? కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా చేసుకోండి. చేసుకుంటే ఒకసారి కామెంట్ చేయండి. బాయ్. కళా రవిస్ కిచెన్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.